సో గాయస్ మళ్ళీ మనం అయితే వచ్చాం లోన్స్లోకి. సో నా రీసెంట్గా మనం అయితే ఏం వీడియోస్ అయితే మనం అయితే చేయటం లేక ఒక సెకండ్ ఇక్కడైతే గైస్ మాటలోనే బోయా కూడా అయిపోయింది మనకి. వావ్ నైస్ 0 కిల్ 0 డ్యామేజ్తో మనకి ఇక్కడ బోయా అయిపోయింది. వాట్ గేమ్ అలా స్టార్ట్ చేస్తున్నాం అలా ఎవరు రాకుండా సో గాయస్ మనం అయితే ఇంకో మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాచ్ అయితే లాస్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా చాలా స్పీడ్గా మనకైతే మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. సో ప్లీజ్ అన్న ఈ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయమని. సో ముందు మ్యాచ్ కూడా మనకి ఏజ్ ఉంది, డెజర్టీగా ఉంది. ఈ మ్యాచ్ కూడా ఏజ్ డెజర్టీగా ఉంది. సో మనమైతే ఇక్కడ లోన్ చూసి సో ఆపోనెంట్ చేతిలో కూడా డెజర్ట్ ఈగలే ఉంది, చూసుకున్నాం. ఇంకా కొడతాడు అంటే అర్థమైపోయింది. బ్లాక్ నా బొమ్మ బాబా ఇప్పుడు వేస్తాడమ్మా. బాబు నేను పక్క నుంచి రాలేను. ఎందుకు నాతోనే నీ మూమెంట్ తగలయ్యా, నన్నే లేపిస్తావు కదరా. కానీ జస్ట్ హ్యాంగ్ అయింది, ఇంక ఇప్పుడే తెగిస్తాయి. సో మళ్ళీ మనకి గేమ్ ఎండ్ అయ్యేటప్పుడు మళ్ళీ శాంటినో వచ్చింది. ఇది శాంటినో కానీ కొట్టకుండా ఉంటే మనమే గెలిచేవాళ్ళమే. ఏమంటే ఇప్పుడు డిక్ కూడా కనెక్ట్ అవ్వదు. ఏం ఫైనల్ మనం టెలిపోర్ట్ అయిపోయాం. ఓన్లీ గేమ్ ప్లే ఈనెట్ బాగాలేదా నా బట్ ఎందుకు ఈనెట్ బాగాలేదా నా నెట్ బాగాలేదా ఏదో గైస్. సో ఇప్పుడైతే ఈ రౌండ్లోనే మనం నా ఫేవరెట్ గన్ 2 తీయబోతున్నా. అది మన ఏయుజీ అలాగే P90. సో ఈ 2 నా ఫేవరెట్ గన్. ఏజ్ గట్టి తగులుదు అనుకోండి, బట్ నేనైతే P90 తీయాలనుకున్నాను. ఎస్విడి గన్ తీయాలనుకున్నాను. అది లేకపోతే P90 తీస్తాను. సో ఇంకా తగిలింది గాయస్, హెడ్కి తగిలింది. అమ్మయ్య గాయస్ హెడ్కి తగిలింది. ఇంకా డెడ్ అవుతాడు అన్నప్పుడు చేసి బట్ 50 HP అంటే ఒక AWM ఒక్క బుల్లెట్ అంట డ్యామేజ్ నాకు ఒకేసారి కూర్చుంది. సో ఇంకా మనం మళ్ళీ వెళ్ళి అని కొట్టి 1 సెకండ్ గీసాడు. 3, 2, 1 స్టార్ట్. ఇంకా ఏజ్ ఉంది అన్న, నేను కాఫీ బరువున్నాను. నా ఫేవరెట్ గన్ రా ఇది. నా గన్ నన్ను కొట్టేస్తామంటే నేను ఫీల్ అవునా. ఓకే తిని ఇటువైపు నుంచి వస్తున్నాడు, అర్థమైంది. ఎందుకు ఇప్పుడు ఎటువైపు నుంచి వెళ్ళాడు. వంటి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి కూడా నా చేతిలోనే ఓడిపోయాడు. 1 సెకండ్. ఈ జోన్ నా బొమ్మలు లేపిస్తుంది ఏంటి. సో ఇప్పుడు నాకు తెలిసి స్నైపర్ గన్ తీయచ్చు, MP40 ఇంకా వుడ్ ప్యాకర్. ఓకే MP40 అయితే మనం వుడ్ ప్యాకర్ ఆడగలం, కానీ MP40 లాంగ్ రేంజ్ కాక షార్ట్ రేంజ్కి ఒడే MP40 తీసుకో కదా. ఇప్పుడు డబల్ వుడ్ ప్యాకర్ అయితే
హాయ్ ఓ ఇది వుడ్ ప్యాకర్ కింగ్ అన్నమాట. అందుకే వుడ్ ప్యాకర్ ఇంకా తిన్న డ్యామేజ్ కూడా 1091, నా డ్యామేజ్ 1003. సో ఇంకా మనమే ముంచి ఓ డ్యామేజ్ ఎక్కువ ఎత్తున్నాడు. అమ్మయ్య గాయస్ 18 HP గాయస్. ఇంకా ఒక 2 బుల్లెట్లు కొడితే నేను ఒక 2 బుల్లెట్ కూడా కాదు, ఒక్క బుల్లెట్లో నాక్ అయిపోతే అప్పుడు చేసి అని లేపిసా. ఇంకా మన ఇక్కడ డెజర్ట్ ఈగల్ అయితే మనం ఇక్కడ తీయబోతున్నాం. డెజర్ట్ ఈగల్ ఓకే. ఇంకా డెజర్ట్ ఈగల్ మన చేతిలో ఉంది. హెడ్ షాట్ తగలచ్చు తగలకపోవచ్చు, అది గ్యారంటీ ఇవ్వలేను. హెడ్ షాట్ తగలచ్చు తగలకపోవచ్చు. ఇప్పుడు తగలలేదని ఎందుకు అని మాత్రం అడగకండి. అమ్మంటి గట్టిగానే ఉన్నాడు ఈ ప్లేయర్ కూడా. కానీ నాకు ఇక్కడ మోకో కనబడుతుంది. ఐ మీన్ మోకో కాదు, నా ఛాన్స్. ఓపీ ఇక్కడ వేస్తాడంటే నేను ఇటు పక్క నుంచి జస్ట్ మిస్ట్. ఎందుకు ఇప్పుడు దగ్గర ఎన్ని గ్లూవాలు ఉన్నాయి? 0 HP. 1 సెకండ్ 0 HPతో ఇంకో బుల్లెట్ కొట్టాడా? 1 సెకండ్ 0 HP ప్లస్ ఇంకో బుల్లెట్. నైస్. లైఫ్లో ఫస్ట్ టైం 0 HP చూసాం. ఇంకా మీరు ఎప్పుడైనా 0 HP ఎప్పుడైనా చూసారంటే కామెంట్ చేయండి. జస్ట్ మిస్ట్ హెడ్. अच्छा जी ఈ నెట్ బాలేదో నా నెట్ బాలేదో నాకు అర్థం కావట్లేదు. వాట్ హ్యావ్ క్యాంపింగ్. ఒక్క బుల్లెట్కి నాకు చెప్పానా, ఒక్క బుల్లెట్కి నాకు అని. ఇంకా ఒక్క బుల్లెట్ చేసాను నాకు అయిపోయింది. గైస్ నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా కోసం జస్ట్ ఒక లైక్ చేసరిగా ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇంకా మన మాటల్లోనే ఇక్కడ మనం ఏముంచి లాస్ట్ రౌండ్కి వచ్చాం. ఈ రౌండ్ తనని కొట్టచ్చు, నేను కొట్టచ్చు. చాలా సీరియస్ నాకు తెలుస్తాను. వుడ్ ప్యాకర్ తీస్తాను కదా చెప్పాను. ఇంకా నేను వుడ్ ప్యాకర్తో గట్టిగా నన్ను కొట్టాను. అందుకే నేను గ్యారంటీగా చెప్పలేను అనుకుంటున్నాను. కానీ వుడ్ ప్యాకర్ సౌండ్ కాదే. హెడ్ షాట్ తగిలింది. ఇంకా తగలంటూ అలా బూయ్ అక్కడ మంది. ఇక్కడ చూడొచ్చు మన డ్యామేజ్ వచ్చి 1971, ఆపోనెంట్ 1719. సో అన్న ఇదే అన్న ఈరోజు వీడియో. ఇంకా నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.